దేవుడు ఈ సృష్టి దేవుడు సృష్టింపక మునుపు భూమి మీద మనం పుట్టక ముందు దేవదూతలు కోటాను కోట్ల మంది దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తూ ఉండేవాడు. దేవుని మహింపరుస్తూ కీర్తిస్తూ దేవుని గురించి పాడుతూ, మరి అవి గాన ప్రతిగానాలు చేస్తున్నాయంటే పరలోకంలో అవి ఎలా పాడతాయి? పరలోకంలో దేవుడే ఎన్నో సంవత్సరాలు అవి స్తుతిస్తుంటే, అవి మహిమపరుస్తుంటే, అవి పాడుతుంటే, అవి పాడుతూ మళ్ళీ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళను ప్రతిగానం చేయమని అంటున్నాయంటే అసలు అవి ఏ రకమైనటువంటి రాగాలతో, ఏ రకమైనటువంటి వాయిద్యాలతో, ఏ విధమైనటువంటి స్వరాలతో అసలు అవి పాడుతున్నాయి. మనందరికీ చాలా భాషలు తెలుసు. అవి తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, ఇలా ఎన్నో కొన్ని భాషలు. కానీ దేవదూతలకు కూడా ఒక భాష ఉంది. అందుకే 1 కొరింథీ 13వ అధ్యాయంలో మొదటి వచనం, మనుషుల భాషలతోనూ అంటే మనుషుల భాషలు మీ ఇంతవరకు విన్నవి మనుషుల భాషలే. దేవదూతల భాషలు చూడండి, మనుషుల భాషలు, దేవదూతల భాషలు. ఏ భాషలండి? మనుషుల భాషలు ఎన్ని? మీకు తెలిసిన భాషలు ఏమన్నా చెప్పండి. జా భాష, కా భాష, ఇంకా ఉంటాయి కదా మీకు తెలిసినవి. ఏమండి, ఎన్నో భాషలు కదండి. మనం పాడుతుంటాం, మనం మాట్లాడుతుంటాం. మన మాటలు వేరు, మన భాష వేరు. భాష మారేసరికి వాళ్ళ భాషలోకి వెళ్ళేసరికి అది వేరేగా అవుతుంటుంది. ఏదైనా తెలుగులో ఉన్నటువంటి తెలుగు భాష వేరు. బాగున్నారా? హౌ ఆర్ యూ? దానికి దీనికి సంబంధం లేదు. చూసారా మీకు? అచ్చా హే అంటే ఇదేదో రకంగా ఉంది కదా. మరి బాగున్నారా స్వీట్గా ఉంది. హౌ ఆర్ యూ అంటే ఏదో రకంగా ఉంది. అంటే భాష మారేసరికి ఆ శబ్దం కొన్ని పరిస్థితుల్లో బాగుంటుంది, కొన్ని పరిస్థితుల్లో వేరేగా అయిపోతుంది. మానవులు మాట్లాడుతున్నటువంటి భాషలలో ఇన్ని రకాలైనటువంటి భాషలుంటే దేవదూతల భాషలు చూడండి. అంటే దేవదూతలకు భాషలు ఉన్నాయి. మనకున్నటువంటి రాగాలట ఎన్ని రాగాలు ఉన్నాయి, ఎన్ని మేళకర్తలు ఉన్నాయి అని ఆలోచిస్తే సంగీతం తెలిసిన వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు ఏంటంటే 72 మేళకర్తలు ఉన్నాయట. 72 మేళకర్తలు.
వీళ్ళకి తెలిసినటువంటి మేళకర్తలు 72. మరి దేవదూతల్లో మరి దేవదూతల భాష అంట, మరి అందులో ఉన్నటువంటి రాగాలేంటి? అంతే కదండి, లాంగ్వేజ్ మారేసరికి అది ఎలా ఉంటుంది? దేవదూతలు కూడా భాషలు కలిగి ఒక భాష కాదు, దేవదూతల భాషలతోనూ. చూడండి, దేవదూతలకి భాషలు ఉన్నాయి, వాళ్ళ భాషలో దేవునిని అవి స్తుతిస్తున్నాయి, గాన ప్రతిగానాలు చేస్తున్నాయంటే ఆలోచించండి. నేను పాడితే కొంచెం బాగుంటుంది, మీలో ఎవరైనా బాగా పాడేవాళ్ళు పాడితే బాగుంటుంది, ఆడపిల్లలు బాగా పాడితే బాగుంటుంది, చిత్ర పాడితే బాగుంటుంది, శ్రేయ ఘోషాల్ పాడితే ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ వాయిస్ చూసారా? అది ఏంటో వాయిస్. బాలసుబ్రహ్మణ్యం పాడితే అన్ని పాటలు బాగుంటాయి. నాకైతే ఏ పాట పాడినా ఆయన బాగుంటుంది. దేవుడు కలిగించిన ఈ సృష్టిని నరులందరికీ పంచాడు. తన పిల్లలే ఈ సృష్టిని రారాజులుగా ఏలమని చెప్పాడు. గాలి సమానం, నీరు సమానం, సూర్యుని నుండొచ్చే ఆ వేడి సమానం, సమానంగా పంచింది దేవుడే. ఎకరాల పంట దోచుకుంది స్వార్థపరుడే. సృష్టిలోని జంతు పక్షి జలచరాలు మున్నగు ఏ జాతిలోని పుట్టని ముసలం నరజాతిలోనే పుట్టటం దౌర్భాగ్యం. ఒకే మనిషి నుండి పుట్టుకొచ్చిన మానవ జాతి తమ స్వజాతి నాశనాన్ని కోరుకోవడం విడ్డూరం. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు, అమెరికా నుండి అలాస్కా వరకు పుట్టుకొచ్చిన మానవ జాతి మధ్య ఆసియా నుండి వచ్చినదే. ఆది మానవుని జన్మస్థలం ఆసియా నుండి. ప్రపంచ ప్రజలందరూ చెదిరిపోయింది అక్కడి నుండి. ఒకే మానవ జాతి రక్తపు నాడికి అడ్డుకట్టలు వేసి మాలా మాదిగా కమ్మ కాపు మున్నగు నాడులకు జన్మనిచ్చి దేవుని కంట కన్నీరు రప్పించి మారణ హోమం జరిపిస్తుంటే ఎవరు ఆపుతారు ఈ ఘోరాన్ని? ఎవరు ఆపగలరు ఈ నేరాన్ని? ఇండియా, ఇజ్రాయెల్, అమెరికా, బాగ్దాద్, ఏ దేశంలో చూసిన బాంబుల మోతే, ఇరాక్, ఇరాన్, జపాన్, లండన్, ఏ దేశంలో చూసిన రక్తపు ఘోషే. ఎందుకు ఉగ్రవాదిగా మారిపోయావు? ఎందుకు నక్సలైట్ గా మారిపోయావు? ఎందుకు మనిషిని చంపుతున్నావు? పుట్టినప్పుడు ఇలా లేవే. నేరం చేసిన ప్రతి మనిషిని చంపాలనుకుంటే ప్రపంచంలో ప్రతి మనిషి నేరస్తుడే. ఎంతమందిని చంపుతావు? ఎంతమందిని ఉరి తీస్తావు? మనిషిని చంపడానికేనా దేవుడు నిన్ను పుట్టించింది? ఇంతేనా ఈ ప్రపంచం? ఇదేనా ఈ ప్రపంచ భవిష్యత్తు? ఇంతటి దౌర్భాగ్యపు దుస్థితి నుండి ఈ ప్రపంచాన్ని రక్షించే నాథుడే లేడా? ఉంటే మన మధ్యకు రాడా? వస్తే ఎలా ఉంటాడు? మనిషిని మార్చి మాటలు చెప్పి ప్రేమామయుడు, పాపుల కోసం ప్రాణం పెట్టి కరుణామయుడు. మనుషులంతా ఒక్కటని, పరమ తండ్రి పుత్రులని, కులమతాలు లేవని చెప్పాడు. విత్తనం చచ్చి బ్రతుకుతుంది, నీ ఆత్మకే మరో బ్రతుకు ఉంది. చనిపోతే మరో బ్రతుకు ఉంది, ఆ బ్రతుకెందుకో బైబిల్ చెబుతుంది. బ్రతుకు బ్రతికించు, బ్రతుకుందని బోధించు, క్రీస్తు యేసుదే ఈ నినాదం. బ్రతుకు బ్రతికించు, బ్రతుకుందని బోధించు, క్రీస్తు యేసుదే ఈ నినాదం. కత్తి పట్టుకున్నవాడు కత్తితో చంపబడతాడు, బాంబు పట్టుకున్నవాడు బాంబుతో పేలిపోతాడు, తుపాకీ పట్టుకున్నవాడు తుపాకీతో కాల్చబడతాడు. యేసు పట్టుకున్నది ప్రేమతత్వం. అందుకే ఆయన విప్లవం ఆరిపోలేదు, ఆయన విప్లవం కూలిపోలేదు. మనిషిని మార్చాలంటే చూపించవలసింది నేరాలు ఘోరాలు కాదు, పసితనంలోనే నేర్పించవలసింది ప్రభు యేసుని పాఠాలు. ఈ లోకముందని తెలియాలంటే పుట్టాలి, మరో లోకముందని తెలియాలంటే మరణించాలి. దేవుని పేరు చెప్పి మనిషిని చంపుతావో, ఆ దేవుని ప్రేమను చెప్పి మనిషిని బ్రతికిస్తావో నీవే నిర్ణయించుకో. మనుషుల భాషలలో, మనుషులలో గొంతులలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి వాయిసెస్ ఉంటే, తెలుగులోనే వాయిస్ సెపరేట్గా ఉంది, సెపరేట్ స్వరము, ఆ గొంతు. మరి దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నాయంటే, ఎన్నో సంవత్సరాలుగా అవి పాడుతున్నాయంటే,
మనము పుట్టక మునిపే దేవుని దగ్గర అవి పాడుతున్నాయంటే అవి ఎంత బాగా పాడితే ఆయన వింటూ ఉంటాడు. మీరు విశాఖ ఎఫ్ఎం వింటూనే ఉండండి అంటే ఒక పాటతరతోటి పాటతరతో వస్తుంటే ఎలా ఉంటుందండి. అదే కొన్ని టైంలో కొంతమంది రోజంతా అలాగేదో పాటలు వేసి వదిలేస్తారు. అలాగా ఇంట్లో ఏదో ఒక పాట, అందులో అలాగనే దేవుడి పాటలే వేయరు. అంత దేవుడి పాటల పిచ్చి ఎవరికి లేదు. ఎందుకంటే ఆ పాటలు ఎవరు బాగా చేయడం లేదు, బాగులేవు గనక. అదే సినిమా కంటే బాగా చేస్తే అవే పాటలు చక్కగా అందరూ వినేవారు. సినిమా పాటలకు వెళ్ళిపోయారు ఇప్పుడు. భక్తి గీతాలు మార్నింగ్ 6 to 7, ఆ తర్వాత అన్నీ నంచవే ఆ టైప్ వెళ్ళిపోతుంటుంది. అలా నిజంగా పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు వాళ్ళ భాషలలో దేవునిని అవి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయన గొప్పతనాన్ని చెబుతూ ఆయన తాలూకా మరి కీర్తిని అవి పొగుడుతూ అలా అవి గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. మరి అలా చేస్తున్నటువంటి అవి అలా పాడుతూ మనం పుట్టక మునుపు కొన్ని సంవత్సరాలు దేవుడు ఆయన గురించి పాడుతుంటే, ఆయన మాటలు వింటుంటే ఆయనకి చాలా ఇష్టం అనిపించింది నాకు కూడా అంతే. మంచి పాట అంటే వింటే హాయిగా ఉంటుంది. ఎలాంటి మాటలు విన్నా మీకు మనశ్శాంతి లేకపోయినా పాటలు కానీ బాగుంటే, అందులో సంగీతం బాగుంటే, మాటలు బాగుంటే ఎందుకో మనసు హాయిగా అనిపిస్తుంది. అంతవరకు బుర్ర డిస్టర్బెన్స్ అయిపోయినట్టున్నా, కంగారుగా కచ్చిడాగా ఉన్నా ఈ పాట అనేసరికి మాత్రం మీ మనసు బాగులేకపోయినా ఆటోమేటిక్గా అదేమవుతుంటుందంటే హాయిగా అనిపిస్తుంది. తల్లిని తండ్రిని అన్న చెల్లిని నీ కోసమా దేవుడే ఇచ్చాడు చూసావా. తల్లిగా తండ్రిగా అన్నగా చెల్లిగా ప్రేమను పంచాలనే ఇచ్చాడు, ఇది తెలుసా. తల్లిలో ప్రేమను ఉంచాడు, అది తల్లిది కాదు, అది తండ్రిలో ప్రేమను ఉంచాడు. తల్లి తండ్రి అన్న చెల్లి చూపిన ప్రేమలన్నీ తనవే. ప్రేమను చూపాడు ఎలా, అది చెప్పకపోతే ఎలా. ప్రేమను చూపాడు ఎలా, అది చెప్పకపోతే ఎలా. తల్లిని తండ్రిని అన్న చెల్లిని నీ కోసమా దేవుడే ఇచ్చాడు చూసావా. అలా దేవదూతల భాషలతో కోటానుకోట్ల మంది, ఒకరిద్దరు కాదు, గాన ప్రతిగానాలు, క్వైరు 100 మంది 200 మంది క్వైరు కాదు పరలోకంలో. ఇలాంటివన్నీ మనం వింటామేమనిపిస్తుంది నాకు కదండి. పరలోకానికి వెళ్ళిన తర్వాత అవి అటుండి పాడుతుంటే ఇటుండి పాడుతుంటే అప్పుడు మనం కూడా అందరం కూర్చుంటే, ఎందుకండి నేను తండ్రి సింహాసనం మంది కూర్చుని ఉన్న ప్రకారము జయించువానని నాతో కూడా నా తండ్రి సింహాసనం అందంటే యేసు ప్రభుతో పాటు పక్కన అనమాట. అది మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరు లేరురా. యేసే పవిత్రుడని ప్రకటిస్తాము, దేవుని కుమారుడని ఒప్పిస్తాము, పాపం లేదని రుజువే చూపిస్తాము, మరణించి లేచాడని ప్రకటిస్తాము. క్రీస్తేసే జయశాలి, క్రీస్తును ధరించిన ప్రతివాడు జయశాలిరా. అంతేనా? నాతో పాటు నా తండ్రి సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఎంత పెద్ద సింహాసనం అది. యేసు కూర్చుంటే యేసుతో పాటు నాతో కూడా కూర్చుండనిచ్చేదను. కోటాను మంది గాన ప్రతిగానాలు చేస్తున్నారంటే ఏమి రాగాలు, ఏమి వాయిద్యాలు, ఆ భాషలో ఏంటి ఆ స్వీట్నెస్, ఏంటి ఆ రాగాలు, ఇవన్నీ ఆలోచిస్తే
ఆ వాళ్ళ భాషలలో ఆ రాగాలేంటి, మన భాషలో మన రాగాలేంటి, సంగీతము కర్ణాటక సంగీతం, ఆంధ్ర సంగీతం, చూసారు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇలా అవన్నీ స్తుతిస్తున్నాయి, మహిమపరుస్తున్నాయి, దేవుని గురించి కీర్తిస్తున్నాయి. అవే కాదు, ఈ భూమి మీదకు ఉన్నటువంటి ఈ సృష్టిలో కూడా ఏం చేస్తున్నాయో దేవుడు బైబిల్లో రాయించాడు. కీర్తన గ్రంథం 148:2. ఆయన దూతలారా ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా. ఎవరో ఈ సైన్యం? దేవాది దేవుడే సైన్యముతో కదిలాడురా. ఏ సైన్యం? పురుగులు, మిడతలు, చెడ పురుగులు, పసర పురుగులు తన సైన్యమే. దేవుడే లేడని నేరాలు చేస్తున్న దుష్టులను పసిగట్టి వస్తున్నది దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా. సైన్యములకు అధిపతిని దేవునికి పేరుందిరా. పురుగులు మిడతలు తన సైన్యమే, పసర పురుగులు కూడా తన సైన్యమే. ఉరుములను రప్పించి వడగండ్లు కురిపించి పిడుగులతో పెకలించు తన సైన్యమే. ఏం చేస్తాయి? ఆయన సైన్యం సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. మరి ఘోరం అండి ఇది. సూర్యుడు స్తుతించడమా అని, చంద్రుడు స్తుతించడమా? సరే, భూమి మీద ఈ లోకములో ఇవి మనకు వెలుగునిస్తున్నా అవి దేవునిని స్తుతిస్తూ ఉంటాయట. చూడండి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. బా, ఇవి స్తుతించడం, అవి స్తుతిస్తాయి. మనం ఒకటి స్తుతి. ఇదే మనదంతా ఏంటంటే కథలేని స్తుతి. అవి ఏవో చెప్పి ఏవో చేసి వెలుగునిస్తూ దేవా ఇచ్చాను, దేవా ఈరోజంతా నేను తిరిగాను. ఉదయం 6 గంటలకు ప్రారంభించాను తూర్పున, సాయంత్రం 6 అయ్యేసరికి పడమటకు వచ్చేసాను. ఇగో ఈ చివరి నుండి ఆ చివరి వరకు నేను సూర్యుడిగా నేను ప్రయాణం చేశాను. ఈరోజు కూడా చేరుకున్నాను కరెక్ట్గా సమయానికి. సూర్యుడు ఉదయించును, నీ కాలాన్ని గుర్తు చేయును. అవి స్తుతిస్తున్నాయి. అవి ఆ పరలోకములో ఉన్న దేవదూతలు, భూలోకములో ఉన్నటువంటి సృష్టి, సమస్త సైన్యము, ఇవన్నీ దేవుని స్తుతిస్తూ దేవుని గురించి అవి చెబుతున్నాయి. అవి మేము చేసాం. ఈ చెట్టులో కాయ ఏమంది, ఆహారమే ఉంది రమ్మంది. ఈ చెట్టులో కాయ ఏమంది, ఈ కాయ తెంపి తినమంది. నీ ఆకలే తీర్చాలని దురాక ముందుందిగా, ఆ దేవుడే చేశాడని దురాక ముందే కదా. నీ ముందు ఉన్నవన్నీ తాకి చూడు. God created, దేవుడే సృజించెను. మరి మీరు మీ సంగతి ఏంటి? స్తుతిస్తున్నారా? మహిమపరుస్తున్నారా? కీర్తిస్తున్నారా? ఆయన ఘనపరుస్తున్నారా? ఆయన గురించి మీరేం చేస్తున్నారు? మీరు క్లాసుకే రారు. సూర్యుడు సమయానికి రాకపోతే, 6 గంటలకు రాకపోతే, 7 అయినా 8 అయినా 9 అయినా 10 అయినా రాకపోతే, చూసారా అవి ఎలా ఉన్నాయి? చంద్రుడు ఎలా ఉన్నాడు? గాలి ఎలా ఉంది?
ఈ పంచభూతాలు ఎలా ఉన్నాయి, నక్షత్రాలు ఎలా ఉన్నాయి, అవన్నీ వాటి వాటి కాలములలో వస్తున్నాయి. నువ్వంటే తనకెంతో ఇష్టం, నువ్వు బ్రతకాలని సృష్టిని చేశాడు ఆ దేవుడే. సూర్యుడు సమయానికి రాకపోతే, 6 గంటలకు రాకపోతే, 7 అయినా 8 అయినా 9 అయినా 10 అయినా రాకపోతే అవి ఎలా ఉన్నాయి? ఈ పంచభూతాలు ఎలా ఉన్నాయి? అవన్నీ వాటి వాటి కాలములలో వస్తున్నాయి. నీది కాలం. సాయంత్రం క్లాసుకు రావాలి, ఆదివారం అయితే ఆరాధనకు రావాలి. దేవుని సమయం అవగానే ఆ సమయానికి నువ్వు రావాలి, నువ్వు హాజరు కావాలి. సహవాసం అపోస్తలుల బోధ యందు నువ్వు సహవాసమందును అంటే వచ్చినటువంటి సంఘస్థులతో వందనములు చెప్పుకుంటూ సహవాసం చేస్తూ ఇదేది నువ్వు స్తుతిస్తున్నావా, అవి స్తుతిస్తున్నాయా? నువ్వు మహిమపరుస్తున్నావా, అవి మహిమపరుస్తున్నాయా? ఎవరు దేవుని మహిమపరుస్తున్నారు? ఎవరు దేవుణ్ణి గాన ప్రతిగానాలు చేస్తున్నారు? అంత గానం చేస్తున్నారు మీరు. ఇదంత గట్టి పాట అండి. గట్టిగా గడప కమ్ముల పునాదులు కదిలినంత గొంతుందా? గొడవాడినప్పుడే పునాదులు కదులుతాయి మనకే. ఆరాధనలో పునాదులు కాదు, తల వెంట్రుకు కూడా కదలదు, అంత ఘోరంగా ఉంటుంది. మెల్లిగా దేవుడు నిజమైన మన తండ్రి, పరలోకమే నా దేశం. ఇది అంతే కదండి. ఇవే పాటలు. నిజమే. కొంతమంది అయితే పాపం గుండె మీద చేసుకొని పాపం యథార్థంగా గట్టి పాడుతుంటారు. కొంతమంది 2 చేతులు ముందుకు పెట్టేస్తారు. కొంతమంది అయితే మరి వాళ్ళు మనసులో నేను అనుకొని అయ్యా నేను ఇది నిజమే, ఇది యథార్థముగా ఆరాధించాలన్నాడు కదండి. అలా అవి ఎన్నో సంవత్సరాలుగా కోట్ల సంవత్సరాలుగా అవి దేవుని స్తుతిస్తుంటే అవి ఎన్ని సంవత్సరాలు ఆయన విని ఉంటాడు? ఎన్నో సంవత్సరాలు విని 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 ఆ తర్వాత అవన్నీ పాడుకున్న తర్వాత, అవన్నీ కీర్తించిన తర్వాత, వాటి పాటలన్నీ విన్న తర్వాత కుమారులుగా కుమార్తెలుగా మీరు కూడా పాడండి. పాటలతోనూ పద్యములతోనూ ఆత్మ సంబంధమైన కీర్తనలతోనూ మీరు కూడా పాడండి, మీరు కూడా స్తుతించండి, మీరు కూడా పాడండి నా గురించి. తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా, భూమి లోకములు పుట్టక ముందే తండ్రిగా ఉన్న దేవా, జనన మరణము లేదు నీకే, ఆది అంతము లేదు నీకే, భూమి లోకములు పుట్టక ముందే నీలో ఉన్నాము, మనిషిని మంటికి మార్చుచున్నావు నీవు, నరులారా తిరిగి రండని పిలచుచున్నావు నీవు, చావే వరమని నిన్ను చూసే భాగ్యమని నీ సేవలు చావే వరము మాకే, తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా, తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా, తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా. ఏ కూతురైనా తన తండ్రి గూర్చి పాట కట్టి పాడితే ఎలాగుంటుందండి స్టేజ్ మీద? చెప్పండి. ఏ కూతురైనా తన తండ్రి కోసం రాసి కూతురే పాడితే ఎలాగుంటుందండి? ఎవరో పాడితే వేరు, అది. కానీ కూతురే పాడితే, కొడుకే పాడితే, కుటుంబీకులే పాడితే, నేను నా గురించా, అది కూడా చాలా అందంగా, ఏదో గాడిద గొంతులు వేసుకొని కాకుండా చక్కగా పాడితే ఏమనిపిస్తుంది? అబ్బా నా గురించి అబ్బా ఏం పాట పాడారు, అది ఏం కట్టారు, ఏమి రాశారు, ఆ రాగం ఏంటి, అబ్బా మ్యూజిక్ ఏంటి అని ఏమనిపిస్తుందండి ఆ తండ్రికి?
మరి ఈరోజు దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఏముంది? దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఏం లేదండి. దేవుడి దగ్గరకు వచ్చేసరికి అసలు ఏం చెయ్యాలో కూడా తెలియలేదు క్రైస్తవులకి. ఏమని చెప్పాడో చూడండి, కీర్తనలు 33:3 కీర్తనలు 33:3 ఆయనను గూర్చి నూతన కీర్తన పాడండి. పాత అరిగిపోయిన పాటలు ఇవే. ఏ చర్చిలకి వెళ్ళామండి బాబు, చెవులు మూసుకోవాలనిపిస్తుంది. దాని మీద సినిమా పాట టాప్లో ఉంటుంది, అదిరిపోద్ది. నేను చర్చికి వెళ్ళిపోండి, ఏ పాట నచ్చలేదు. నేను పాట కట్టినంత వరకు నాకు ఏ పాట నచ్చలేదండి. ఒక మాట చెప్పాలండి, నిజంగానే చెప్తున్నాను. ఈసారి ఇంకా అదిరిపోయి వద్దంటే ఆయన పాటిస్తున్నాడు. ఈ పాటల్లాగా ఎవరు వేరే వాడు చేయలేరు కూడా. అలాగ అనిపిస్తున్నాడు, అలాగ వచ్చేసే. వేలి ముద్ర నీకుందని, నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని. వేలి ముద్ర నీకుందని, నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని. మనిషిని ప్రతి మనిషిని జత చేసి చూడు, చేతిని నా చేతిని జత కలిపి చూడు. నీలాగే ఉండదు అని ఆ దేవుని పనితనమిదని. వేలి ముద్ర ఒకటేనని ఒక్క దేవుడని తెలుపుతుందని. దేవుడు అంటున్నాడు, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. అది చూడండి, ఉత్సాహధ్వనితో పాట వింటే ఉత్సాహం రావాలి. చెప్పలేని వింత రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను. శాస్త్రం చెప్పలేని సృష్టి రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను. పదార్థానికి జ్ఞాపక శక్తి ఉన్నది. శాస్త్రవేత్తలే దీనికి ఒప్పుకున్నది. నీటికుంది జ్ఞాపకం, అణువుకుంది జ్ఞాపకం, తిరిగి ప్రతిదానికుంది జ్ఞాపకం. గాలికుంది జ్ఞాపకం, పక్షికుంది జ్ఞాపకం, పంచభూతాలకుంది జ్ఞాపకం. జల బిందువులకు ఉంది జ్ఞాపకం, భూమి ఆకాశంకుంది జ్ఞాపకం. ఇసుక రేణువుకుంది జ్ఞాపకం, ఈ పదార్థానికి ఉంది జ్ఞాపకం. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. అది చూడండి ఎలా అంటున్నాను, ఉత్సాహధ్వనితో పాట వింటే ఉత్సాహం రావాలి. ఇంపుగా పాట ఎలా ఉండాలట? చాలా బాగుందండి. పాప ఏంటండి అరా, ఏంటండి మ్యూజిక్ ఏంటండి? అండ్ ఇంపుగా వాయించాలి. పాట ఎలా ఉండాలట? చాలా బాగుందండి. పాప ఏంటండి అరా, ఏంటండి మ్యూజిక్ ఏంటండి? అండ్ ఇంపుగా వాయించాలి. నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా, తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. రుచి చూసి నమ్ముతావని ఆ దేవుడున్నాడంటావని తన గూర్చి
చెబుతావని. పాట ఎలా ఉండాలట? ఇంపుగా వాయించు. చాలా బాగుందండి. చాలా బాబా, ఏంటండి ఆ రాగం, ఏంటండి ఆ మ్యూజిక్, ఏంటండి. కొంతమంది చూసుకోవడం లేదు, క్రైస్తవులే. ఆ పాటే బాగోవడం లేదు, ఆ రాగం బాగోవడం లేదు, ఆ సంగీతం బాగోవడం లేదు, ఆ రచన అది అది అసలే బాగోలేదు. ఏం చేయాలి దేవుని కోసం చేసినప్పుడు? దేవుని కోసం నువ్వు ఎలా వాయించాలి, ఎలా పాడాలి, ఎలా కీర్తించాలి? నేను రాశాను, నా పేరు మారుమ్రోగిపోవాలా, ఇదేనండి ఈరోజు చాలామంది అలాగే. నేను రాశాను, నేను అది వెళ్ళిపోవాలి జనం మధ్యకి, నా పేరు వెళ్ళిపోవాలా. ఇప్పుడు వెనకాల రాగం బాగుందో, లిరిక్ బాగుందో, అసలు స్వరం బాగుందో, ఏముందో లేదో కాదు. నేను అన్ని పాటలు పాడేయగలను. విచిత్రం ఏంటంటే ఈసారి నేను పాడిన పాటలే బాగున్నాయి, వేరే సింగర్స్తో కూడా అవసరం లేదు అన్నట్టు వచ్చేసాయి. వెళ్తున్నప్పుడు మీరు ప్లేబ్యాక్ సింగర్ అండి అని అడుగుతున్నాను నన్ను. అన్నీ బాగున్నాయి, కానీ అతనితో పాడేద్దాం, ఇతనితో పాడేద్దాం, ఎలా చేయిందాం, అలా ఇంకా ఇంపుగా, అదనమాట ఇంపుగా. ఎందుకు ఇలా వాయించాలి, ఎందుకు ఇలా చేయాలి అంటే దేవుని గురించి, దేవుని పాట ఎలా ఉండాలంటే సినిమా పాటల కంటే బాగుండాల, లోకంలో అన్ని పాటల కంటే బాగుండాలి ఖచ్చితం. దేవుని పాట ఎలా ఉండాలి? అందరి పాటల కంటే బాగుండాల. అవి బాగోకూడదు, దేవుని పాట బాగుండాల. ఈరోజు ఏ పాటలు ఎలాగున్నాయి? దేవుని పాటలే బాగో, మిగిలిన అన్ని పాటలు బాగుంటాయి. వేరే వాళ్ళ ఆరాధనలు, వారి దేవాలయాల్లో వేసిన పాటలు కూడా బాగానే ఉంటాయి. కానీ మన క్రైస్తవులు చూశారు, సీడీకి ఒకటి హిట్ సాంగ్ అంతే, అది కూడా మనం క్షమించి మార్కులు వేయాల, అలాగైపోయింది. అదా ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని గురించి ఎందుకు ఇవన్నీ ఇలా చేయాలి అంటే వీటన్నిటి వెనుక ఒక విషయం ఉంది. అది ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరు ఆశ్చర్యపోతారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఎవరు అతడు? దావీదు. నిన్ను కూడా ఇప్పుడు దేవుడు అనాల, ఏమనంటే నా ఇష్టానుసారుడని. ఎప్పుడు అంటాడు? ఆ తర్వాత అతడు నా ఉద్దేశములన్నీ, దావీదు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు. ఏంటి నా ఉద్దేశం? నా ఉద్దేశాలు ఉన్నాయి ఇందులో. దావీదైతే నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడు. నేను ఉద్దేశములన్నీ అంటే అన్నీ చేసేసాడట ఆయన. ఆ ఉద్దేశాలలో నేను ఒక ఉద్దేశం చెప్తాను, అవే పాటలు. కీర్తనలు దావీదు వాయిస్తూ చెప్తున్నాడు ఎలా వాయించాలంటే, ఎలా పాటలు కట్టాలంటే, ఎలా పాటలు పాడాలంటే ఇంపుగా, ఉత్సాహధ్వనితో అంత బాగా పాటలు చేయాలి. ఎందుకంటే దేవుడు కీర్తనలే బైబిల్లో 150 అధ్యాయాలు రాయించుకున్నాడు. అంటే ఈ కీర్తనలు బైబిల్లో 150 లేకముందు పరలోకంలో గాన ప్రతిగానాలు చేస్తున్నాయంటే దేవుని ఉద్దేశాలలో
మంచి పాటలు, కీర్తనలు, పద్యములు, సంగీతము, ఇది కూడా దేవుని ఉద్దేశాలలో ఇదొకటి. కొంతమంది అందుకే పాటలు పట్టించుకోరు, ఎందుకు? అది ఉద్దేశాలని తెలీదు. అందుకే అందరికీ డబ్బులు ఇచ్చి నాకే డబ్బులు ఎవరు. కానీ మన చర్చిలో ఒక మెంబర్ నాకు 5,000 ఇచ్చిందండి. నిజం, పేరు చెప్పను కానీ నేను అనుకున్నాను, నన్ను గుర్తించి ఇచ్చినట్టుంది, ఈ పాటలు కూడా నిజమే, ఇవి దేవుడివే, ఇవి ఖచ్చితంగా ఇవి నేను చెయ్యాలి అని. మీరు ఎవరైనా చేశారా? చెప్తున్నాను నేను. తెలీదు, చాలామందికి తెలీదు. నువ్వు దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి అని ఒకవేళ అనుకుంటే, దావీదులాగే నన్ను కూడా దేవుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చానని దేవుడు చెప్పాలి అనుకుంటే, ఆయన ఉద్దేశాలను దావీదేవి నెరవేర్చాడు. ఆ ఉద్దేశాలలో ఇంతకీ ఏ ఉద్దేశం ఉంది? చక్కగా ప్రజలను నడిపించాడు, పరిపాలించాడు దావీదు. సింహము నోటలో ఉన్నటువంటి గొర్రెపిల్లను కాపాడాడు. అయితే నా ప్రజలను, నా గొర్రెలను కూడా ఇతను చక్కగా కాపాడగలడు అనుకున్నాడు. దేవుని ఇష్టానుసారంగా అన్నీ చేశాడు. చివరికి దేవాలయం కూడా కట్టేస్తానన్నాడు. ఉద్దేశములన్నీ అటు దేవాలయమా, ఇటు ప్రజలకు చక్కగా చూసుకోవడమా, ఇటు పాటలు పాడడమా, ఎన్ని ఉద్దేశాలు. నా ఇష్టానుసారుడైన మనుషుడు మంచి పాటలు కడుతున్నాడు, నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తున్నాడు, మంచి కీర్తనలు రాస్తున్నాడు. నిజమండి. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని ఉద్దేశాలలో ఏది దేవుని ఉద్దేశం? దేవుని ఉద్దేశం దావీదు ఇష్టానుసారుడు, ఉద్దేశాలు నెరవేర్చాడు, దావీదు నెరవేర్చాడు. కరెక్టా? మరి మీ సంగతి ఏంటి? మనల్ని అనాలి కదండి దేవుడు కూడాను. నిజంగా దావీదుకి అలాగ అన్నాడు కదా, నన్ను కూడా అంటాడా? నిన్ను అనాలంటే ఇష్టానుసారుడైన మనుష్యుడిగా ఉన్నావా? ఆయన ఉద్దేశములు అన్నీ నెరవేర్చావా? ఒక్కటేనా? ఆదివారమే రావు, శనివారమే రావు, క్లాసుకే రావు. దేవుని ఉద్దేశాలలో ఏది ఉద్దేశమో, దేనికి నేను సహాయం అందించాలో తెలీదు. ఇంకా కావలిస్తే నీ ఉద్దేశాలు చెప్తావు. వీళ్ళకి పెళ్ళి అవ్వలేదు, ఇంకా ఇల్లు కట్టుకోలేదు, ఇంకా నాకేమీ కొన్ని సమస్యలు ఉన్నాయి, కోర్టు సమస్యలు, ఇవన్నీ మీరు పరిష్కరించాలి. నా భర్తను మార్చు ప్రభువా, నేను మాత్రం భోజనం చేసి పడుకుంటాను. అంతేనా? నిజంగా ఏంటి? నువ్వు ఏం ఉద్దేశాలు నెరవేర్చావు? ఏవి దేవుని ఉద్దేశాలు? దేవుని ఉద్దేశాలు ఏవి? దావీదు నెరవేర్చాడంటే దేవుని నెరవేర్చాడు, అన్నీ నెరవేర్చాడు. అందులో ఎన్నో కీర్తనలు, 144 కీర్తనలు 144:9. దేవా, నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను. నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడేదను. బాబా ఏమంటున్నాడండి? నిన్ను గూర్చి కొత్త కీర్తన పాడేదను. 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించి 10 తంతుల సితారతో నిన్ను కీర్తించెదను. ఏమంటున్నాడు? 10 తంతుల సితారతో. అసలు సితారకి ఎన్ని ఉంటాయండి? ఎన్ని తంతులు ఉంటాయి? సితారకు 6 ఉంటాయా? 10 తంతుల సితార్ అంటే ఎన్ని తీగలండి బాబు? జనరల్గా గిటార్కి 6, లేకపోతే 4 బేస్ గిటారు. 10 ఉన్నాయనుకోండి. సితార ఎంత ఉంటుందండి? హార్ప్ వేరు. ఏంటండి అసలు నిజంగా? 10 తంతుల సితారతో నేను వాయిస్తాను. నేను ఈ పాట 10 తంతుల సితారతోనైతేనే బాగుంటుంది, వినసొంపుగా ఉంటుంది. బాబా ఆలోచించుకుంటున్నాడు దావీదు. అది ఆయన అనుకున్నది. దీనికి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. ఈసారి నా పాటల కోసం నేను ఆలోచించుకున్నాను.
ఒక అతను ఉన్నాడు, వీణ వాయించిన అతను, రాజేష్ వైద్య అని, చాలా డబ్బులు తీసుకుంటాడు కానీ బ్యూటిఫుల్ వాయిస్తాడు అతను. అలాగే రెహమాన్ దగ్గర ఒక అతను ఉన్నాడు, అలాగే ఇళయరాజా దగ్గర ఒక అతను ఉన్నాడు. ఇంకా నేను కొన్ని చేశాను, నేను 70-90% చేశాను, ఒక 10% అక్కడక్కడ చిన్నవి చిన్న బిట్టు. ఆ ఒక్క బిట్టు కోసమే నేను ఒక 50,000 ఇచ్చి ఒక్కసారి ఇలాగ అనిపిస్తే బాగుంటుంది కదా, ఇలాగ వేస్తే అది దేవుడికి అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది, జనంకి కూడా బాగుంటుంది. చూసారా దావీదు ఏమంటాడు, నేను ఒక కొత్త పాట పాడాలనుకుంటున్నాను, దానికి 10 తంతుల సితారతో నేను చెయ్యాలనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు, నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములు ఇంపైన ఉత్సాహధ్వనితో ఎలా దేవుని స్తుతించాలి, ఎలా దేవుని మహిమపరచాలా, దేవుని గురించి పాడుడి, దేవుని గురించి కీర్తించుడి, ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి. తండ్రి యేసుగా రాలేదు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ కాదు. తండ్రి యేసుగా రాలేదు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ కాదు. తండ్రి పనిలోనే ఏకమైనారు, ముగ్గురు వేరని ఇప్పుడు తెలుసుకో. తండ్రి పనిలోనే ఏకమైనారు, ముగ్గురు వేరని ఇప్పుడు తెలుసుకో. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అతనికి పుట్టిన యేసు తండ్రికి కుమారుడే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేరు మీకు తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేరు మీకు తెలుసా? దేవుని గురించి పాడుడి, దేవుని గురించి కీర్తించుడి, ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి. దేవుని ఉద్దేశం ఏది? దేవుని ఉద్దేశం నా ఇష్టానుసారుడు నిన్ను అనాలి అంటే దావీదుని ఎందుకు అనాలి, నిన్నెందుకు అనాలి? నిన్ను అంటాడు అని అనుకుంటే, నిన్ను అనాలి అనుకుంటే ఏం చేస్తే నిన్ను అంటాడు చెప్పు? ఏం చేస్తే నిన్నంటాడు? నా ఇష్టానుసారుడు, అవును. నా ఉద్దేశాలలో ఇదొక ఉద్దేశము, అవును. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు రాగం ఇచ్చింది, దేవుడు సంగీతం ఇచ్చింది, దేవుడు స్వరం ఇచ్చింది, దేవుడు భాష ఇచ్చింది దేవుని కోసం. కొన్నెవరి కోసం అంటే దేవుడికంట. చెవి దేవుడికే, తల ఎవరికంటే దేవుడిది, ఈ కాళ్ళు ఎవరికంటే దేవుడికి, ఈ శరీరం దేనికి ఇచ్చినా దేవుని మహిమపరచడానికి ఇచ్చాడు. మరి గొంతు దేనికి ఇచ్చాడు చెప్పు? దేనికి ఇచ్చాడు గొంతు? ఏం చేశావు నువ్వు? అవయవాలు ఇచ్చిన దేవుని నువ్వు మహిమపరచాలిగా, అవయవాలతో అన్నిటినీ నువ్వు అనుభవించావుగా. అవయవాలు ఇచ్చిన దేవుని నువ్వు మహిమపరచాలిగా, అవయవాలతో అన్నిటినీ నువ్వు అనుభవించావుగా. ఇవ్వలేదని నిందించకు, ఇచ్చిన వాటిని దాచుకోకు. దేవుడు ఇచ్చిన అవయవాలు పోగొట్టుకోకు. నన్నెందుకిలా చేశావని మట్టి కుమ్మరి వానిని అడుగునా. రూపింపబడినది తన పాత్రిదని పోషించునా. కుమ్మరివాడు అతని, నిన్ను నిర్మించినది అతనే. అన్యాయస్తుడు దేవుడే కాదు. అవయవం లేదంటే దేవుని పనే అవయవాలకు లేదు. అంగవైకల్యమున్నదని బాధపడకు నీవు. అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు. దేవుడు రాగం ఇచ్చింది, దేవుడు సంగీతం ఇచ్చింది, దేవుడు స్వరం ఇచ్చింది, దేవుడు భాష ఇచ్చింది దేవుని కోసం. కొన్నెవరి కోసం అంటే దేవుడికంట. చెవి దేవుడికే, తల ఎవరికంటే దేవుడిది, ఈ కాళ్ళు ఎవరికంటే దేవుడికి, ఈ శరీరం దేనికి ఇచ్చినా దేవుని మహిమపరచడానికి ఇచ్చాడు. మరి గొంతు దేనికి ఇచ్చాడు చెప్పు? దేనికి ఇచ్చాడు గొంతు? ఏం చేశావు నువ్వు?
పోనీ వచ్చిన పాట అయినా చిన్నగా నేర్చుకొని గట్టిగా పాడావు ఇక్కడ. అది ఎందుకు రాశారో తెలీదు. అసలు పాటల పుస్తకమే కొనరు, కొంతమంది సీడీ కొనరు. దేవుని స్తోత్రం. ఫ్రీ కావాలట, ఫ్రీగా ఇస్తానులేండి. అంటే రాజుగారు పెళ్ళికి వెళ్తానట, అందరూ మజ్జిగ పాలు వేసేస్తారనేసి వెళ్ళారట. ఎందుకులే అందరూ పాలు వేస్తారు కదా, నేను నీళ్ళు వేస్తే తప్పేటి అనుకొని అందరూ నీళ్ళు పట్టుకెళ్ళిపోయారట. అందరూ అలాగే అనుకొని మొత్తం అందరూ నీళ్ళు వేసారు. ఇలా చూసేసరికి అన్నీ నీళ్ళే, పాలు లేవు. అలాగైపోయింది. ఇవి దేవుని ఉద్దేశం అంటారా? ఇష్టానుసారుడు అని నిన్ను దేవుడు అనాలా? నిన్ను నిజంగా దేవుడు ఇష్టానుసారుడు అని అనాలంటే నా ఉద్దేశాలు నిజమే. దేవుని ఉద్దేశాలేంటి? దేవునికి ఇష్టమైనది ఏంటి? మొన్న ఒక ఆవిడ వాయిస్ పంపించింది పాట పాడి. నేను షాక్ అయిపోయాను. బ్రహ్మాండంగా అసలు వాయిస్, ఏ వాయిస్, మంచి మంచి గొంతు. నేనే షాక్ అయ్యాను, ఇలాంటి సింగరా అనేసి. దేవుని స్తుతించడానికి దేనికి ఇచ్చాడు గొంతు? దేనికి ఇచ్చాడు గొంతు? దీంతో నువ్వు దేవుని ఘనపరచాలి. అందుకే ఏమని రాశాడు? జిహ్వ ఫలము అర్పించదము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయము 15వ వచనము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. స్తుతియాగము దేవునికి ఎల్లప్పుడు స్తుతియాగము చేయదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించదము. సరే, ఆయనకి ఇష్టమైంది స్తుతియాగము చేయదము. దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ జిహ్వ ఫలాన్ని అర్పించాలి. అది దేవునికి ఇష్టం. దేవుడిచ్చిన గొంతు దేవునికి, దేవుడిచ్చిన కళ్ళు దేవునికి, దేవుడిచ్చిన చేతులు దేవునికి, దేవుడిచ్చినటువంటి తలంపులు దేవునికి. నీ పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలము, పూర్ణ శక్తి అన్నీ నాకే అంటున్నాడు ఆయన. అన్నీ ఇవన్నీ ఉపయోగించండి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని గురించి చేసే కార్యక్రమాలు దేవునికి బాగుండాలి, దేవుడు సంతోషపడేటట్టుగా ఉండాలి. అవును నా ఇష్టానుసారుడు, అవును నా ఉద్దేశములు. ఇవన్నీ దావీదు చేసినప్పుడు దేవుని ఉద్దేశాలు ఇష్టానుసారుడుగా ఉండాలని అనుకునేటప్పుడు దావీదుకి ఏం తెలీదు, కానీ ఆలోచించుకొని అన్నీ చేశాడు. మంచి ఇంపుగా చెయ్యాలి అని అనుకున్నాడు. ఇవన్నీ రాసిన ఈరోజు క్రైస్తవుల ముందు ఉన్న క్రైస్తవులు ఆలోచించలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు, చేయలేకపోతున్నారు. చేయడానికి అవకాశం ఉన్నా దేవుణ్ణి అనేసరికి ఎందుకో దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు. ఆయనకి ఇష్టమైంది స్తుతియాగము చేయదము. దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ జిహ్వ ఫలాన్ని అర్పించాలి. అది దేవునికి ఇష్టం. దేవుడిచ్చిన గొంతు దేవునికి, దేవుడిచ్చిన కళ్ళు దేవునికి, దేవుడిచ్చిన చేతులు దేవునికి, దేవుడిచ్చినటువంటి తలంపులు దేవునికి. నీ పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలము, పూర్ణ శక్తి అన్నీ నాకే అంటున్నాడు ఆయన. అన్నీ ఇవన్నీ ఉపయోగించండి.